సీట్లు ఏ పార్టీకి లాభం, ఎవరికి నష్టం? రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టం. నిన్నటి దాకా ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటం పూర్తిగా మారిపోబోతుందా? ఏపీలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన కొన్ని పార్టీలకు పండుగ తెస్తుంటే మరికొన్ని పార్టీల కొంప ముంచుతుందా? ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ స్థానాలు ఏకంగా 263కి పెరగబోతున్నాయా? ఒకేసారి 88 స్థానాలు పెరిగితే అధికార ప్రతిపక్ష పార్టీల తలరాతులు ఎలా మారబోతున్నాయి? సీట్లు పెరిగినా నాయకులు కరువయ్యే దయనీయ స్థితిలో ఏ పార్టీలు ఉన్నాయి? నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. కేంద్రం దీనిపై సీరియస్ గా కసరత్తు చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన ఈ పెంపు జరిగితే ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి ఏకంగా 263కు చేరుకుంటుంది. అంటే ఒకేసారి 88 కొత్త కుర్చీలు రాబోతున్నాయి. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ పెంపు కొన్ని పార్టీల అధినేతలకు సంతోషాన్నిస్తుంటే మరికొన్ని పార్టీలకు మాత్రం చెమటలు పట్టిస్తుంది. ముందుగా ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీల గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు పార్టీల్లో నాయకులకు కొదవలేదు. ఒక నియోజకవర్గానికి 4-5 పోటీ పడుతూ ఇబ్బడి ముబ్బడిగా నాయకులు ఉన్నారు. టికెట్ ఎవరికి ఇవ్వాలో తెలియక, మిగిలిన వారిని ఎలా బుజ్జగించాలో తెలియక అధినేతలు తలలు పట్టుకునే పరిస్థితి. ఇలాంటి సమయంలో 88 సీట్లు పెరగడం వీరికి నిజంగా వరమే. అసమ్మతి నాయకులకు కొత్త నియోజకవర్గాలను కేటాయించి పార్టీలో గ్రూప్ తగాదాలను సులువుగా చెక్ పెట్టవచ్చు. అయితే సీట్లు భారీగా పెరిగితే ఈ పెద్ద పార్టీలకు కూడా నాయకుల కొరత రావచ్చు. కానీ అది వాళ్లకు పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇక అసలు సమస్య చిన్న పార్టీలదే. సీట్లు అయితే పెరుగుతాయి, కానీ పోటీ చేయడానికి సరైన అభ్యర్థులేరి? జనసేన 2019 ఎన్నికలనే తీసుకుంటే జనసేనకు సరైన నాయకులు దొరక్క కేవలం 148 స్థానాల్లోనే పోటీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా 263 స్థానాలు అంటే ఈ పెంపు వారికి శరాఘాతమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కమ్యూనిస్టులు పొత్తులు పెట్టుకున్నా ఇచ్చిన కొద్దిపాటి స్థానాల్లో పోటీ చేయడానికి నాయకుల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీల పరిస్థితి ఏపీలో మరింత దారుణం. కాంగ్రెస్ కు అయితే క్యాడర్ ఉందో లేదో వారికే తెలియని పరిస్థితి. పోనీ కొత్త నాయకులను, చదువుకున్న యువతను ప్రోత్సహిద్దామా అంటే యువత రాజకీయాల వైపు రావడం లేదు. కారణం, నేటి రాజకీయాలు పూర్తిగా వ్యాపారంగా మారిపోవడం. ఒక సామాన్య కార్యకర్తకు, మేధావికి పోటీ చేసి గెలిచేంత ఆర్థిక స్తోమత లేదు. విద్యావంతులు రాజకీయ బురదలో దిగడానికి ఇష్టపడటం లేదు. కానీ 2029 నాటికి కొత్త నాయకులను తయారు చేయకపోతే సీట్లు పెరిగినందువల్ల వచ్చే లాభం కన్నా ప్రతిపక్ష పార్టీలకు జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది ఏపీలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీయబోతుంది.